పాతతాండూరు వార్డు నెంబర్ 18లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గౌరీ రాములు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వార్డు నెంబర్ 18లో ఉన్న సమస్యలపై కాలనీ వాసులతో కలిసి ఆయన మాట్లాడుతూ, అలాగే నాకు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టితో ఈ 18వ వార్డు టికెట్ కేటాయించడం జరిగింది. కావున వార్డు తరపు నుంచి పోటీలో ఉంటున్నాను కాబట్టి వార్డు ప్రజలందరూ ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టితో ఈ 18వ నాటికి టికెట్ కేటాయించడం జరిగింది. కావున వార్డు తరపు నుండి పోటీలో ఉంటున్నాను. వార్డు ప్రజలందరూ ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను. ఈ వార్డులో ఉన్న పెద్ద సమస్య తాగునీటి సమస్య, మురికి కాలువ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వార్డులో పోటీ చేస్తున్నాను. ఈ వార్డులో గెలిచిన వెంటనే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వార్డును అభివృద్ధి పథకంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో కోట్ల ఆనంద్, కోట్ల సురేందర్, కోట్ల నర్సింహులు, కోట్ల రాజు, ఇర్ఫాన్ హుస్సేన్, ఆదిల్ హుస్సేన్, డాక్టర్ జాఫర్, సల్మాన్, నారి, వెంకటేష్, కృష్ణ, పల్లె పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వార్డు నుంచి గౌరీ రామలన్న గారు నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా 18వ వార్డుల యువత, పెద్ద మనుషులు అంతా రామలన్నకు సపోర్ట్గా నిలిచి అందరిగా రామలన్నకు జై కొడకం జరిగింది. ఈరోజు భారీ ఎత్తున మనం పోయి నామినేషన్ వేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కానీ ఫుల్ సపోర్ట్ ఈ వార్డుకు చేసి, ఇంకా వాడి అసలు సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ ఎమ్మెల్యే గారు స్పందించి టోటల్గా మనకు ముందల అవకాశం ఉంటుంది కాబట్టి టోటల్గా దాన్ని ఎమ్మెల్యే గారు స్పందించి మొత్తం కంప్లీట్ చేపిస్తా అని మాట్లాడడం కానీ జరిగింది. 18వ వార్డు సమస్యలు ఏమోనని నన్ను మల్లెటిపల్లి నుండి ఇన్ఛార్జిగా ఇక్కడ దోలిచ్చాడు. ఈ సమస్యలు 16 కానీ 17 కానీ 18 సమస్యలు తెలుసుకొని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఉంటే నీళ్ళ సమస్య ఉన్నది, మోటార్ సమస్య ఉన్నది, సీసీ రోడ్ల సమస్య ఉన్నది, పోలింగ్ బూత్ కాడి కోనిక కూడా దుమ్ములు వేస్తున్నది. ఆ సమస్య కూడా చూసి వచ్చడం పోయి అందరూ బలమైన అన్ని సమస్యలు తీర్చడానికి ఫోన్లో మాట్లాడిన 18వ వార్డు ప్రజలు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కోట్లను పెట్టి అభివృద్ధి చెందుతా. వాటర్ సప్లై కూడా ఈరోజు పెద్ద కాడ చెక్ డ్యామ్ కాడ 30 కోట్లు మంజూరు చేసిన. ఈ కోర్టు వచ్చినందుకు ఆ పైప్ లైన్ ఆగింది. 2 చెక్ డ్యామ్ల కాడ ఉన్న వాటర్ సప్లై తాండూరు పట్టణానికి తీర్చిదిద్దుతావా అని వాగ్దానం చేసిండు. అదేవిధంగా 18వ వార్డు ప్రజలకు గౌరీరాములకు ఓటేసి ముందర తాను కూడా అభివృద్ధి చెందుతాడు. మంచి అనుభవం ఉన్న ఆయన ఓటేయాలని 18వ వార్డు ప్రజలు కోరుకుంటూ ఇంతకు ముగిస్తున్నా. 18వ వార్డు నుంచి నామినేషన్ వేసిన ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అన్నీ ముందుకు వచ్చిన. ఇక ముందు ఎటువంటి సమస్యలు రాకుండా ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది, డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది, ఇక్కడ ఎలక్ట్రిషియన్ కూడా ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ఆలోచన చేసి మనకు ఎమ్మెల్యే గారు ఇక్కడ మీరు నిలబడితే మంచిగా ఉంటుంది, మీరు అక్కడ పోయి పోటీ చేయండి అంటే ఇక్కడ నేను వచ్చి గెలిపించి వాళ్ళకి బహుమతిగా వేయాలని అనుకుంటున్నా. ఈ వార్డు ప్రజలు కూడా అందరూ మాకు సహకరించి వెంట వచ్చి మీరు ఉండండి అంటే అప్పుడు ముందుకు వచ్చినాము. ముందు కూడా వాళ్ళ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని నా కోరిక. అందులో మహిళలు 900 1100 మహిళలు, మిగతా పురుషులు. ఇక్కడ మేజర్ సమస్య వాటర్ ప్రాబ్లం బాగుంది, బోర్డులు లేవు సరిగా, వాటర్ నల్ల వస్తలేదు, డ్రైనేజ్ కూడా బాగా ఇబ్బంది ఉంది, రోడ్ల మీద వాటర్ పోతుంది. ఇటువంటి సమస్యలు మళ్ళీ ఎప్పుడు రాకుండా ఈ అభివృద్ధి చేయాలని నేను 3 రోజుల సంది దిగుతున్నా. ఇవన్నీ ముందు కూడా ఇటువంటి ప్రాబ్లం రాదని ఆలోచన చేసి వర్క్ చేయాలని వార్డు ప్రజలకు వాళ్ళు నాకు ఓటేసి గెలిపిస్తే వాళ్ళకు ముందు డెవలప్ చేయాలి, అందుబాటులో నుండి వాళ్ళు ఏమనుకుంటే ఆ కోరికలు తీర్చాలని నా యొక్క ధన్యవాదాలు. యూత్ ఎట్లా సహకరిస్తున్నారు? మంచిగా చేస్తుంది యూత్. మాకంటే ముందే నేను వచ్చే లోపల అందరు తయారు ఉంటారు, వాళ్ళు నడువు అంటున్నారు. ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందర ఉరుకులాడుతున్నారు. వాళ్ళకి ఇక్కడ లీడర్ అనేటువంటి కరెక్ట్ దొరకలేరు. వీళ్ళు కూడా పోయి అడగలేరు, చేస్తారు వర్క్. కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ ఇక్కడికి వెళ్ళి ఎన్నిసార్లు 5 సార్లు అయింది. ఎప్పుడైనా గెలుపు ఇక్కడికి వెళ్ళి ఉంటుంది కాంగ్రెస్. మొన్న ఎలక్షన్లు కూడా మా ఎమ్మెల్యేకి కూడా ఇక్కడికి వెళ్ళి 274 ఓట్లు మెజార్టీ ఇచ్చింది 18. ఇక్కడ ఈ వార్డులో మైనార్టీల శాతం ఎక్కువ అంటారు, వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళంతా కూడా నాకు ముందు కూడా బాగా తెలుసు. వాళ్ళు మేము కలిసి తిరిగినాము. నేను కూడా ఈ పాతాండ్ర మొత్తం ఈ ఇల్లు తెలుసు, రిలేషన్ ఉంది. నేను చిన్నప్పటి సంది కూడా ఇక్కడ ప్రజలతోనే నేను బాగుపడ్డాను. ఇక్కడ పాతాండ్రకి వెళ్ళి ప్రజలు నాతో పని చేయడానికి వస్తుంటే నేను వాళ్ళకంతా పరిచయం ఉండే. అప్పటి సంది నాకంతా వీళ్ళంతా అన్నదమ్ములు లేకున్నాము. ఎటువంటి సమస్య అయినా దీన్ని తీర్చిదిద్దాలని నా ఆలోచన.
రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో పోటీ ఎట్లా ఉంటుందన్న? మీ ఇద్దరికే ఉంటుందా, ఇంకా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎంఐఎం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, కమలం కూడా బీజేపీ కూడా వేసింది అంటే నాకు ఇప్పుడు తెలిసింది. కారణం తెలియదు. మీ విజయ పట్ల విశ్వాసంగా ఉన్నదా? 100% ఉంది మా విజయం.